చంద్రబాబు చూడట పాలు బాగా వస్తున్నాయి అదే ఏదైనా అవకాశం కోసం ఎదురు చూసిండు ఒక పేర్లు అన్నదమ్ముల్ని విడిపోతుండ్రు ఏ కాపర్లు విడిపోతుంటే నూలు కదా పోయి జాతికి న్యాయం చేయండి కదా అందరూ స్పీడ్ మల్లపల్లి పుస్తకే పోతుంది స్పీడ్ పెట్టినారు పెట్టు సర్పంచ్ కానీ చూడు స్వామి మాట్లాడాలా
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల అల్పెరగని పోరాటం చేస్తూ మరి నేటి రోజున గౌరవ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల మరి తీర్పును హర్షిస్తూ మరి ఈరోజు నెల్లూరు జిల్లా వరిపటిపాడు మండల హెడ్ క్వార్టర్లో ఎంఆర్పిఎస్ అదేవిధంగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంస్థలు స్థానికమైనటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మరి నాయకులతో కలిసి మరి మాదిగల యొక్క చిరకాల ఆకాంక్ష కోరిక కళ నెరవేరినందుకు మరి విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటూ మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మాదిగ జాతి మరి సమాజానికి చెప్పులు కొట్టాం, డప్పులు కొట్టాం, సమాజానికి సేవ చేశాం. అయినప్పటికీ ఎక్కడో అట్టడో వర్గం ఉన్నటువంటి మా జాతిని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నటువంటి రిజర్వేషన్ పదాల్లో మరి ఉమ్మడిగా ఉన్నప్పుడు కొన్ని వర్గాల మరి స్వార్థపరులు మాత్రమే కొల్లగొడుతూ విద్యా ఉద్యోగ రంగాల్లో మాకు మరి మాదిగ జాతి ఎనుగుబడి ఉన్నప్పుడు దీన్ని గమనించినటువంటి నవయుగ అంబేద్కర్ మరి మందకృష్ణ మాదిగ గారు దీన్ని గమనించి న్యాయ పోరాటం చేస్తూ 30 సంవత్సరాలు మరి పోరాటం చేస్తున్నప్పుడు ప్రస్తుత అధికారం ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ మరి నారా చంద్రబాబు నాయుడు గారు 2000 నుండి 2004 వరకు వర్కర్ ఇంప్లిమెంటేషన్ జరిగింది. అయితే ఆ రోజు మరి రిటైర్డ్ జడ్జి అయినటువంటి మరి సుప్రీంకోర్టు జడ్జి మరి రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి మరి వర్గీకరణ 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ జరిగినప్పుడు స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాల కాలంలో మాకు మరి 20,000 ఉద్యోగాలు వచ్చినప్పుడు 4 సంవత్సరాల కాలంలోనే 20,000 ఉద్యోగాలు వచ్చినాయి. అంటే దీని ఆవశ్యకత వర్గీకరణ యొక్క అవసరాన్ని ఆ రోజు మరి కృష్ణమాది గారు గుర్తించి మరి వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాన్ని కొట్టేయడం జరిగింది. ఆ రోజు కొట్టేయడం కూడా ఆర్టికల్ 341 ప్రకారము రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని చెప్పేసి కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. అదే తీర్పును బేస్ చేసుకుని నిన్నటి దినాన మరి సుప్రీంకోర్టులో 7 జడ్జీల ధర్మాసనము వర్గీకరణ అనేది మరి వెనుకబడిన తరగతులకు వెనుకబడినటువంటి వర్గాలకు మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మాదిగలకు వర్గీకరణ చేయాలని చెప్పేసి తీర్పు ఇచ్చింది. దానికి అనుగుణంగా మేమందరం కూడా హర్షిస్తున్నాం, అందరం కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. అయితే ఈ వర్గీకరణ జరిగేదానికి ప్రధాన కారకులైనటువంటి గౌరవ నరేంద్ర మోడీ గారు మరియు అమిత్ షా గారు, అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారికి యావత్ మాదిగ జాతి తరఫున మేమందరం కూడా మరి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే 2004లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. అలా ఇదే వర్గీకరణ అంశంలో కూడా వర్గీకరణ జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు. మాకు ఆశ్చర్యం ఉన్నది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాకు న్యాయం చేసినాడు, వాళ్ళు ఈ రోజు కూడా మాకు న్యాయం చేస్తామని చెప్పి నమ్ముతూ మరి చంద్రబాబు నాయుడు గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నాటి అందరి మీద ఎందుకైతే చేరి ఉన్నామో మాదిగ సోదరులకు మాదిగ బ్రదర్లకు అందరికీ తెలుసు. మనకు రిజర్వేషన్ కోసం మన నాయకులు మందకృష్ణ మాదిగ గారు ఏకదాటిగా 30 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పోరాటం చేశారు. అయితే అక్కడక్కడ రకరకాల అవాంఛనీయ సంఘటనలు జరిగినటువంటి వాటిన్నింటికి కూడా ఏమి బ్రహ్మకుండా చేసిన ప్రతిఫలం ఈ రోజుకి మనకు ఫలించిందని చెప్పని మనం అందరం సంబరం చేసుకుంటున్నామంటే మందకృష్ణ గారు అంతా ఎంత కష్టపడలేదు. అయితే ఈ దశలో ఆయన ఎత్తుగడలు ఆయన అవలంబించిన అవలంబనలో భాగంగా ఈరోజు మన మోడీ ప్రభుత్వం మనకు చాలా న్యాయం చేసిందని మనము సభాముఖంగా ప్రజలకు కూడా తెలియపరచాలి. కారణం ఏంటంటే ఆయన గారు మోడీ గారు కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి హైదరాబాద్లో జరిగిన మీటింగులో నేను కంపల్సరీగా మాదిగలకు న్యాయం చేస్తాను అని చెప్పని అనడం జరిగింది. ఎందుకంటే మనకు జరుగుతున్న ఈ చిన్న చిన్న గొడవలు ఏంటి అంటే మాదిగలకి ప్రధానమైన వృత్తులు చెప్పులు కుట్టుకోవడము, చర్మాలు ఉనుకోవడము, గొడ్ల కోయడం అనేది ప్రధాన వృత్తులు ఉన్నదాని వల్ల ప్రపంచాన్ని చూడకుండా వాటి మీదనే డిపెండ్ అయి బతుకుతూ ఉంటే మాల సోదరులు వాళ్ళు ప్రపంచాన్ని చూసి బాగా చదువుతోటి ముడిపెట్టిన ఈ రిజర్వేషన్కి మనకు అందలేకపోయింది. ఈ అందలేకపోయిన ఈ నిర్ణయాన్ని మందకృష్ణ గారి వేలెత్తి చూపించి అయ్యా నా ప్రజలు నా బిడ్డలు అందరూ కూడా మా వంశస్థులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాము, మా చదువు వరకైనా సరే ఆ రిజర్వేషన్ మాకు విడగొట్టండి రకరకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయితే ఈనాడు గతంలో ఉన్న 2004లో చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వాలు ఏమి తీసుకోకుండానే రిజర్వేషన్ విడగొట్టడము, మన మాదిగ సోదరులకు చాలా మందికి ఉద్యోగాలు రావడం చాలా హర్షించదగ్గ విషయం. మన బ్రదర్ చెప్పినట్టు నేడు ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడము, ఇది విడగొట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. పోతే మనము కూడా
మన మందాకృష్ణ గారు చెప్పిన విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఒకే జ్ఞానము ఒకే ఆలోచనతోటి ఆయన ఎటైతే పోతాడో అటే మనం కూడా కానీ పయనిస్తే మనకి ఇంకా కూడా అభివృద్ధి బాటలో పడతామని నా ఆలోచన, నా అనుభవం. అందుకని ఒకటే, ఎక్కడైతే ఏ మాట అయితే చెప్తారో మాదిగలు ఎక్కడ కూడా మాట తప్పరనేది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా, సెంట్రల్ వ్యాప్తంగా కూడా ఉంది. అదే మాట మీద మన బ్రదర్లు కానీ, మన తమ్ముళ్ళకి కానీ, మన అక్క చెల్లెలకి అందరూ కూడా తెలియపరిచి మాట మీద నిలబడదాం, మాట మీద ఉందాం, మాట మీద చేద్దాం అనే ఈ ఆలోచనలతోటి ముందుకు సాగదామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ మందకృష్ణ గారికి మన మండలం తరఫున మన ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.